ఏడే వేస్తాం. ఎన్ని జన్మల అనుబంధం ఉంది? కడప నగరంలోని అక్కాయపల్లి చోటపల్లి రోడ్డు శ్రీ అభయాస్త ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి సందర్భంగా కోదండ రామస్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 7 వారాలు అంటున్నాం. 7 కొండలు 7ఏనమ్మా? సరే. వివాహంలో ఎన్ని అడుగులు వేస్తాం? 7 వేస్తాం. ఎన్ని జన్మల అనుబంధం ఉంది? అనుగ్రహ తీర్థం సిద్ధ్యర్థం రక్షాబంధన ముహూర్త సుముహూర్త అస్తు. శ్రీరామచంద్ర స్వామి మహారాజుకి రక్షణాయోగ్యతానుగ్రహ. మాజీ మేయర్ పాకా సురేష్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 40-47 డివిజన్లకు సంబంధించిన చోటపల్లి రోడ్లో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి గుడిలో దాదాపుగా 20వ వార్షికోత్సవ శ్రీరామనవమి సంబరాలు ఈరోజు అంగరంగ వైభవంగా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఉదయం 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు అయితేనేమి, అలాగే ఇప్పుడు 9 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపట్టాలి. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేపట్టడానికి ముఖ్య కారణమైనటువంటి ఆలయ ధర్మకర్త రామలింగారెడ్డి గారు, అలాగే వెల్లాల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే ఈ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఈ లోక కళ్యాణం కోసం జన్మించిన నాయకుడు. ఆయన పరిపాలన ఇచ్చిన మార్గంలో భాగంగా పాలకులందరూ కూడా ఏదైతే సుభిక్షంగా ఈ పరిపాలన జరగాలంటే ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలా. ఆయన ఆశీస్సుల ప్రకారమే మనం రాబో కాలంలో కూడా ప్రస్తుతం కూడా పాలకులందరూ కూడా రాజ్యం సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలన చేయాలని ఆయన ఆదర్శంగా తీసుకుని కుటుంబం అంటే ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు అంటే ఏ విధంగా తల్లిదండ్రుల మాటలో జవదాటకుండా ఉన్నటువంటి నాయకుడు శ్రీరాముడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో కూడా అందరం నడిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులంతా కూడా ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందదాయకం. కడప పట్టణంలోనే ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేలాది మందికి అన్నదానం చేయడం కానీ, శంఖభజనలు చేయడం కానీ ఇవన్నీ కూడా అద్భుతమై ఉండడమే కాకుండా సాయంత్రం కూడా మెరమని కూడా పట్టణం అంతా కూడా తిప్పడము ఒక మహాకార్యంగా నేను తలస్తున్నాను. కాబట్టి ఇంత చక్కటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి కమిటీ బృందానికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో అందరికీ కూడా మంచి జరగాలని 2016వ సంవత్సరం నుంచి ఇప్పటికి 20 సంవత్సరాలు అయినది. అప్పటి నుంచి కూడా తిరుగు లేకుండా జరుగుతుంది. ఆంజనేయ స్వామి జరుపుకుంటూ అన్నాడు. ఈ భక్తులు అట్టనే చందాలు ఇచ్చారు. వాళ్ళకి తగినట్టు మేము కూడా అన్నదానము అది చేస్తున్నాము. మా వంతు శక్తివంతం లేకుండా ఇక్కడ